సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని విజయనగరం పట్టణంలోని రామానాయుడు రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ కోటసత్యం తల్లి అమ్మవారి ఆలయంలో గురువారం పేదలకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆలయ ధర్మకర్త ఒబ్బిలిశెట్టి రామ్జీ భారతి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ ప్రతినిధి ఓలిశెట్టి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై తన చేతుల మీదుగా పేదలకు ఉచితంగా చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ కమిటీ చేపట్టిన పేదలకు చీరల పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో సంతృప్తినిచ్చింది అన్నారు. ఆలయ ధర్మకర్త ఒబ్బిలిశెట్టి రామ్జీ మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా సంక్రాంతి రోజున పేదలకు ఉచితంగా చీరలు, బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. ఆలయం తరపున వివిధ సేవా కార్యక్రమాలను, ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపడుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు ఒబ్బిలిశెట్టి ఏడుకొండలు, కేవీఆర్ గోపాలు, రామ్జీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఒకసారి ఈరోజు సంక్రాంతి శుభ సందర్భంగా భక్తులకు, స్నేహితులకు, రిలేటివ్స్కి అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈరోజు కోటసత్యం తల్లి కోవిల్లో నేటికి 20 సంవత్సరాలు అయింది. ప్రతి సంక్రాంతికి పేదవారికి చీర, బియ్యం వితరణ చేస్తున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం ఎవరో ఒకరిని సేవాభావం ఉన్న మనుషుల్ని పిలుస్తుంటాం. ఈరోజు రొటేరియన్ ఒబ్బిలిశెట్టి శ్రీనివాసరావు గారిని మన చీఫ్ గెస్ట్గా పిలిచాం. అతని చేతుల ద్వారా ఈ రైసు, తర్వాత ఈ బియ్యం, చీరలు అన్నీ పేదలకి వితరణ చేస్తున్నాం. కావున ఇలాగే మా కార్యక్రమాలు, గాంధీ జయంతికి కూడా మేము చీరలు పంచుతాం. అనేక సేవా కార్యక్రమాలు చేస్తాం. ఇలాగే నేటి చేస్తున్నాం. ఇలాగే భవిష్యత్తులో కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాం. దానికి మా సత్తమ్మ తల్లి భక్తులు అందరూ, స్నేహితులు, చుట్టాలు అందరూ బాగా మాకు సహకరిస్తున్నారు. ఇది నేను ఒక్కడే చేసిందే కాదు, అందరూ మా భక్తులు అందరూ కలిసి ఈ ఆనందం పంచుకొని దీనికి ప్రతిదానికి వాళ్ళు సేవ మాకు హెల్ప్ చేస్తున్నారు, సహకారం చేస్తున్నారు. కావున సత్తమ్మ దయ వల్ల అందరూ బాగోవాలనేసి మా యొక్క దీవెన. శాస్త్ర కన్స్ట్రక్షన్ అండ్ జయదీప్ దేవస్థ తరపున పుర ప్రజలందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు అద్భుతమైన దినం. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఇదే రోడ్లు వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా ప్రతి సంక్రాంతి కార్యక్రమం జరుగుతుంటే నేను మా రోటేరియన్గా రామ్జీ గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం, 7 సంవత్సరాలుగా పరిచయం. సో ప్రతి 20 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నారని నేను తెలుసుకున్నాను. అదేవిధంగా ఇంతకుముందు మామూలుగా సందర్శకులుగా వచ్చున్నాను ఈ టెంపుల్కి. మొన్న అనుకోకంగా మా కోటేశ్వర గారు, రామ్జీ గారు మాకు ఇలాగా సత్యం టెంపుల్ దగ్గర మాకు బియ్యం పంపిణీ ఉంటుంది సార్, మీరు తప్పకుండా రావాలంటే నాకు చాలా సంతోషం. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ప్రత్యేకంగా, నాకు కానీ ఎవరికైనా ఇవ్వచ్చు, యాజ్ ఎ రొటేరియన్గా నాకు ఆయన ఉండడం నాకు అదృష్టం. నాకు ఈ అవకాశం కల్పించారు. అదేవిధంగా ఇదే విధంగా ఈ కార్యక్రమాలు మరింత కంటిన్యూ చేయాలని, ఇంకా ఈ ఆలయ అభివృద్ధికి నా తోడ్పాటు ఉంటుందని మీ అందరికి హామీ ఇస్తున్నాను. మా ఇంత సహాయక సహకారాలు ఉంటాయని మీకు అంటున్నాను. ఇదే విధంగా భారతి గారికి, రామ్జీ గారికి, ఆ సత్యం తల్లి వారు, ఆ శ్రీరాముడు వీళ్ళకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.